ప్రపంచంలో దాదాపుగా మనుషులందరిది ఒకటే ఆలోచన. జీవితంలో కావలసినంత సంపాదించి నచ్చినట్టుగా జీవించాలనే. ఆ లక్ష్యాన్ని కొందరు త్వరగా చేరుకుంటారు, మరికొందరు సాధించుకునే ప్రయత్నంలోని చివరి అంకానికి చేరుకుంటారు. కానీ ఓ యువ వ్యాపారవేత్తకు మాత్రం విచిత్ర పరిస్థితి ఎదురైంది. చిన్న వయసులోనే వేల కోట్ల రూపాయలు సంపాదించేశాడు. ఇప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియట్లేదని అంటున్నాడు యువ పారిశ్రామికవేత్త వినయ్ హిరేమత్. భారత సంతతికి చెందిన వినయ్ హిరేమత్ టెక్ సంస్థ లూమ్ ను స్థాపించి విజయం సాధించారు. దానిని గత ఏడాది అట్లాసియన్ సంస్థకు అమ్మేశారు. ఆ విక్రయం ద్వారా వినయ్ కు $975 మిలియన్ సొమ్ము దక్కింది. అంటే సుమారు 8,000 కోట్ల పైమాటే. అంత సంపాదించిన ఆయన వయసు 35 ఏళ్ల లోపే. అలాంటి వ్యక్తి కొత్త టెక్నాలజీ గురించి ఆలోచించుకుంటూనో కుటుంబాలతో సరదాగా గడుపుతూనో ఉంటారేమో అనుకుంటాం. కానీ 2 రోజుల క్రితం ఆయన పెట్టిన పోస్ట్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. నేను ధనవంతుడనయ్యా, ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. కావలసినంత ఆర్థిక స్వేచ్ఛ ఉన్నా ఓ సందిగ్ధంలో ఉన్నాను. జీవితంపై అంత సానుకూలంగా ఏమీ లేను. ఎవరి సానుభూతి పొందడానికో నేను ఈ పోస్ట్ పెట్టడం లేదు. అసలు ఏ ఉద్దేశంతో ఈ సందేశం రాస్తున్నానో కూడా నాకు తెలియదు అంటూ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. గత ఏడాది కంపెనీని అమ్మిన తర్వాత వినయ్ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ప్రయాణాలు చేయడం మొదలు పెట్టాడు. ఎన్నో ప్రాంతాలు తిరిగారు. కానీ తనకున్న అభద్రతా భావం వల్ల ఆమెతో విడిపోయారని అంటున్నారు. ఆమె ఈ పోస్ట్ చదువుతున్నట్టయితే ఈ సందర్భంగా సారీ చెప్పాలనుకుంటున్నాను. నీకు కావలసిన విధంగా నేను ఉండలేకపోయాను. నీవు అందించిన అనుభూతులకు కృతజ్ఞతలు అని వెల్లడించారు. తన సంస్థను కొనుగోలు చేసిన సంస్థలోనే పనిచేసే అవకాశం వచ్చింది. అట్లాసియన్ $60 మిలియన్ ప్యాకేజీని ఆఫర్ చేసింది. అయితే వినయ్ ఆ అవకాశాన్ని వదులుకున్నారు. రోబోటిక్ సంస్థను స్థాపించాలని చేసిన ప్రయత్నము నిరాశ మిగిల్చిందన్నారు. అలాగే ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి వంటి వారితో పనిచేయాలన్న ప్రయత్నము ముందుకు సాగలేదన్నారు. ప్రస్తుతం వినయ్ హిరేమత్ హవాయి ద్వీపంలో ఫిజిక్స్ నేర్చుకుంటున్నారు.